కోడి పందాలు అనగానే 10-20 లక్షలు కాయడం మనందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు బుల్లెట్ బండ్ల గిఫ్ట్లు, థార్ల నజరానా చూశాం. ఇప్పుడు కోడి పందాల రేంజ్ దాటిపోయింది. కో అంటే కోటి పలుకుతోంది. కోటి రేంజ్ దాటి 1,25 లక్షలకు చేరింది. ఇదెక్కడో కాదు, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 1,25 లక్షల ప్రైజ్ మనీతో కోడి పందెం నిర్వహించారు. కుక్కుట శాస్త్రం ప్రకారం ₹1,00,00,000 పందానికి ముహూర్తం ఫిక్స్ చేసి అదే టైంకి కోడి పందాలు జరిపారు నిర్వాహకులు. హోరాహోరీగా సాగిన పందెంలో రత్తయ్య రసంగి పుంజు చేతిలో గుడివాడ ప్రభాకర్కు చెందిన నెమలి పుంజు గెలిచింది. ఇక ₹1,00,00,000 పందెంను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. 1,25 లక్షల పందెంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. కోడి పందాలు అనగానే 10-20 లక్షలు కాయడం మనందరికీ తెలుసు. నిన్న మొన్నటి వరకు బుల్లెట్ బండ్ల గిఫ్ట్లు, థార్ల నజరానా చూశాం. ఇప్పుడు కోడి పందాల రేంజ్ దాటిపోయింది. కో అంటే కోటి పలుకుతోంది. కోటి రేంజ్ దాటి 1,25 లక్షలకు చేరింది. ఇదెక్కడో కాదు, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 1,25 లక్షల ప్రైజ్ మనీతో కోడి పందెం నిర్వహించారు. కుక్కుట శాస్త్రం ప్రకారం ₹1,00,00,000 పందానికి ముహూర్తం ఫిక్స్ చేసి అదే టైంకి కోడి పందాలు జరిపారు నిర్వాహకులు. హోరాహోరీగా సాగిన పందెంలో రత్తయ్య రసంగి పుంజు చేతిలో గుడివాడ ప్రభాకర్కు చెందిన నెమలి పుంజు గెలిచింది. ఇక ₹1,00,00,000 పందెంను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. 1,25 లక్షల పందెంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారింది. ఏపీలో సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. భీమవరంలో ఘనంగా జరుగుతున్న కోడి పందాలను చూసేందుకు ఏపీలోని వివిధ జిల్లాల నుంచే కాక హైదరాబాద్ సిటీ నుంచి భారీగా జనం తరలివెళ్లారు. కోడి పందాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వెహికల్స్ తో రద్దీ నెలకొంది. వందలాది వాహనాలను స్థానికంగా పార్కింగ్ చేశారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. భీమవరంలో ఘనంగా జరుగుతున్న కోడి పందాలను చూసేందుకు ఏపీలోని వివిధ జిల్లాల నుంచే కాక హైదరాబాద్ సిటీ నుంచి భారీగా జనం తరలివెళ్లారు. కోడి పందాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వెహికల్స్ తో రద్దీ నెలకొంది. వందలాది వాహనాలను స్థానికంగా పార్కింగ్ చేశారు.